వెల్కమ్ బ్యాక్ టు చతుర్య టీవీ హెచ్డి. హాలీవుడ్ మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సినిమా పేరు చూడగానే మంచి ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ సినిమా చూసాకే అర్థమైంది ఇదొక కుటుంబ కథా చిత్రం. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక బాక్సింగ్ ఛాంపియన్ కొడుకు చిన్న చిన్న టోర్నమెంట్స్ లో పాల్గొంటూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. తన కొడుకు బాక్సింగ్ చేయడం తల్లికి ఇష్టం ఉండదు. దీంతో హీరో వేరే ఇంటికి మారిపోతాడు. అక్కడ హీరో ఇంటి పక్కనున్న ఒక అమ్మాయిని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తనకి హెల్ప్ చేద్దామని అతనితో హీరో ఫైట్ చేస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతను కూడా బాక్సరే. అప్పటి నుండి వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. లాస్ట్ కి హీరో ఏం చేశాడు, ఈ గొడవలు ఎక్కడికి దారి తీసాయి అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన వాళ్ళ యాక్టింగ్ బాగుంది. అండ్ ఈ సినిమా రన్ టైం తక్కువగా ఉండడం ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది, కానీ ఆ కాన్సెప్ట్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. హీరో విలన్ మధ్య జరిగే ఫైట్ సీన్స్ లో అసలు సీరియస్నెస్ లేదు. ఏదో యాక్షన్ అనగానే వచ్చి కట్ అనగానే వెళ్ళిపోయినట్టు అనిపించింది. సినిమాలో కొన్ని సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలే బాలేదు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే సినిమా అంతగా ఇంప్రెస్ చేయలేదు. వన్ టైం వాచబుల్. ఏదో టైం పాస్ కి ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5 కి 2 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ హెచ్డి.